తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ కుంభకోణం బయటపడింది. భక్తి చాటున కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టారు బ్యాంక్ యజమానులు. ఆదోని లక్ష్మమ్మ చరిష్మాతో ప్రజలను మోసం చేసిన బ్యాంక్ యాజమాన్యం ఇటీవల 3 కోట్ల కుంభకోణం బట్టబయలైంది. స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 16 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ బ్యాంక్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 3 రోజుల కిందట 3 కోట్ల స్కామ్ జరిగినట్టుగా కూడా బయటకు రాగా ఇప్పుడు 16 కోట్ల అవకతవకలు జరిగినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ స్కామ్ కి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం బయటపడినట్లుగా తెలుస్తోంది. ఏంటి కుంభకోణం, ఎప్పుడు బయటపడింది, అసలు ఏం జరిగింది? కర్నూలు జిల్లా ఆదోనిలో అయితే దైవంగా భావించే మహాయోగి లక్ష్మమ్మ పేరు పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులైతే బ్యాంకునైతే నిర్మించారు. అయితే బ్యాంకు స్థాపించినప్పటి నుండి ఏదైతే లక్ష్మమ్మ పేరు ఉందో ఇక్కడ దైవంగా భావించే ఆదోని ప్రజలు మొత్తం ఆ బ్యాంక్ లో చాలా మటుకు వేల మంది, దాదాపు 17,000 మంది అయితే ఖాతాదారులు అయితే బ్యాంక్ అకౌంట్లు అయితే సభ్యులుగా చేరి అకౌంట్ అయితే ఓపెన్ చేశారు. అయితే గత కొద్ది రోజుల కిందటనే ఆ బ్యాంక్ లో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి దాదాపు 3 కోట్లు పైననే రుణం పొందారని చెప్పేసి అయితే బయటపడింది. ఈ బయటపడటంతో అయితే ఖాతాదారులు ఆందోళన అయితే వ్యక్తం అవుతారు. అంటే దాదాపు 3 కోట్లు అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా బయట వెలుగులోకి వచ్చింది 3 కోట్లు. అయితే 3 కోట్లు కాస్త అది 6 కోట్ల నుండి ఇంకా దాదాపు 10 కోట్ల పైనే ఇంకా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి చాలా మంది బడా బాబులు అయితే ఇక్కడ లోన్లు తీసుకున్నారు అని చెప్పేసి అయితే బయటపడుతున్నాయి. అయితే ఈ విషయంలో మొట్టమొదటిగా 3 కోట్ల విషయంలో అయితే బ్యాంక్ యాజమాన్యం బ్యాంక్ మేనేజర్ ని మీద కంప్లైంట్ ఇచ్చి మేనేజర్ ని సస్పెండ్ చేసిన ఇది కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదైంది. ఈ కేసు నమోదైన వెంటనే ఆ బ్యాంక్ లక్ష్మమ్మ బ్యాంకు మేనేజర్ ని అయితే అదుపులోకి తీసుకొని అయితే రిమాండ్ పంపించడం అయితే జరిగింది. అయితే ఆదోని మేనేజర్ ఏదైతే లక్ష్మమ్మ బ్యాంక్ మేనేజర్ ని బాధ్యుని చేసి అయితే ఇక్కడ అయితే జైలుకు పంపించడం అయితే జరిగింది. అయితే ఇన్ని కోట్లు స్కామ్ జరిగి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడంతో బ్యాంక్ లో చాలా మంది బడా బాబులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింటారు అని చెప్పేసి అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్ తో పాటు బ్యాంకు చైర్మన్ గాని డైరెక్టర్లు కానీ వాళ్ళ అస్సాలు కూడా ఉంటాయి, వాళ్ళ మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి అయితే అంటే ఎప్పటి నుంచి బ్యాంకుని అధికారులు నిర్వహిస్తున్నారు? ఎన్ని ఇయర్స్ అయింది? అక్కడ బ్యాంక్ పట్టి టోటల్ గా ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు? ఏ విధంగా వాళ్ళకి ఈ కుంభకోణం బయటపడింది ఏంటి? దీని గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్యాంక్ అయితే చాలా కొన్ని సంవత్సరాల కిందటైతే 1984లో బ్యాంక్ అయితే స్థాపించడం జరిగింది. అప్పటి నుండి బ్యాంకు ఆదోనిలోనే మొట్టమొదటిగా ఈ బ్యాంకుకే చాలా మందికి మొగ్గు చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే మొత్తం దాదాపు ఈ బ్యాంక్ లో 17,000 మంది అయితే సభ్యులుగా ఉన్నారు. ఈ 17,000 మంది కూడా కొన్ని దఫాలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఇదే బ్యాంకు నమ్ముకొని అయితే ఉంది. ఈ కుంభకోణం అయితే ఏదైతే 2015లో లోను కూడా కొందరు వ్యక్తులకి ఇచ్చారు. లోన్ ఇవ్వడంతో ఆ లోన్ కాస్త వడ్డీ పెరిగి 2,000 వస్తున్నారు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి మార్టిగేజ్ అయితే చేపించారు. తర్వాత ఏమంటే ఆడిటింగ్ లో అయితే చూడడంతో ఫేక్ డాక్యుమెంట్ అన్ని తేలడంతో అయితే వెంటనే జూలైలోనే అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జూలైలో కంప్లైంట్ ఇచ్చి వెంటనే మేనేజర్ ని బాధ్యత చేసి అక్కడ జైలుకి అయితే పంపడం జరిగింది. అయితే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు కుంభకోణంలో తాజాగా ఇంకోటి కొత్తగా తెరపైకి వచ్చింది. అంటే బ్యాంక్ లో లోన్ ఫేక్ డాక్యుమెంట్ లోన్లే కాకుండా బ్యాంకు బడా బాబులకు కూడా ఏదైతే లోన్లు ఇచ్చినా కూడా లోన్ కూడా మాఫీ చేస్తున్నారు. బ్యాంకులు లక్షల కోట్ల కొద్ది కూడా మాఫీ చేస్తున్నారు. ఇక్కడ ఖాతాదారులకి ఎలాంటి సమాచారం లేకుండా వేరే ముఖ్యమైన ఖాతాదారులను పెట్టుకొని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని బడా బాబులకి అయితే లోన్ అయితే మాఫీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు బయటపడింది. అంటే బ్యాంక్ యజమానులు ఏం చెప్తున్నారు అసలు దీనికి సంబంధించి? పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆ మేనేజర్స్ ని అరెస్ట్ చేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళేం చెప్తున్నారు యజమానులు దీనికి సంబంధించి?
బ్యాంక్ యాజమాన్యం మటుకు ఇది పూర్తిగా ప్రైవేట్ బ్యాంక్ ఇది మేమే స్థాపిస్తున్నాము, కానీ ప్రజల్ని మేము సభ్యులుగా చేర్చుకొని మేము స్థాపించడం జరిగింది. ఏదన్నా కానీ ఇక్కడ బ్యాంక్ లో ఎవరైనా అవినీతి చేసి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద మేము యాక్షన్ తీసుకోమని చెప్పి మేమే కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చేయి దొలుకోవడం జరిగింది. కానీ ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ ఎవరైతే శ్రీ దాదాపుగా మీరు చెప్తున్న దాని ప్రకారం 1998 అంటే అప్ టు ఇప్పటి వరకు కూడా 84 ఓకే, చాలా ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా. అంటే సడన్ గా ఈ రోజు ఆ కుంభకోణం ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు బయట పెట్టారు ఏంటి అసలు? ఇన్ని ఇయర్స్ నుంచి బ్యాంక్ మేము నడిపిస్తున్నామని కూడా యజమానులు కూడా చెప్తున్నారు, ఏ విధంగా బయటకు వచ్చింది ఏంటి? అయితే కుంభకోణం అయితే డబ్బులు దాదాపుగా ఎవరైతే లోన్ తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టకపోవడంతో డబ్బులు ఆడిటింగ్ విషయంలో అయితే అన్ని కోట్లు పెండింగ్ ఎలా పడింది, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి అయితే అప్పుడు డాక్యుమెంట్లు బయట పరిశీలించడంతో అది ఫేక్ డాక్యుమెంట్ తేలడంతోనే ఇవన్నీ మొత్తం అయితే బయటకు వస్తుంది. ఇదొకటే కాదు, ఇంకా చాలా డాక్యుమెంట్లు కూడా ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాని మీద యాజమాన్యం కాబట్టి ఇంతవరకు బయటకైతే పెట్టడం లేదు, మీడియా కూడా చెప్పట్లేదు. ఏదైతే ఓన్లీ 3 కోట్ల విషయం ఒకటి అది బయటికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేవారు తెలపడం జరిగింది. అయితే ఇంకా ఎన్ని దీంట్లో బ్యాంక్ లో ఇంకా ఏం స్కామ్ జరిగింది, ఇంకా లోపల ఇంకా ఎన్ని ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయనేది ఇంతవరకు బ్యాంక్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో డైరెక్టర్లు కానీ దీని మట్టుకు నోరు మెదపడం అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, బ్యాంక్ ని మొత్తం సీజ్ చేస్తారా ఏంటి అసలు? బ్యాంక్ అయితే యథాతథంగా అయితే నడుస్తుంది. బ్యాంకు కార్యకలాపాలు అయితే యథేచ్ఛగా అయితే కొనసాగుతున్నాయి. ఖాతాదారులకి భరోసా అయితే ఇస్తున్నారు. ఈ సొమ్ము ఎక్కడ మీ సొమ్ము మీ బ్యాంక్ లోనే ఉన్నాయి, ఇన్ని ఏళ్ళ కాల బ్యాంకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము సక్రమంగా నడిపిస్తాము. దీనికి ఎలాంటి ఎవరైతే బాధితులు ఉన్నారో మొత్తం వాళ్ళ దగ్గర కోట్లు ఎవరైతే తీసుకొని ఫేక్ డాక్యుమెంట్ పెట్టారో వాళ్ళ మీద కంపల్సరీ రీకవరీ చేస్తామని చెప్పేసి అయితే బ్యాంక్ యాజమాన్యం అయితే ఖాతాదారులకు అయితే తెలపడం అయితే జరుగుతుంది. రైట్ కిరణ్. ఎస్, మొత్తంగా పరిస్థితి అది మనం చూస్తే అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల ఈ రోజు ఏదైతే అక్కడ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో దానికి సంబంధించిన మోసాలన్నీ కూడా బయటపడుతున్నాయని కూడా మా ప్రతినిధి చెప్తున్నారు. ఎస్, కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ బ్యాంక్ స్కామ్లో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3 రోజుల కిందట 3 కోట్ల స్కామ్ జరిగినట్టుగా బయటకు రాగా అదే ఇప్పుడు 16 కోట్ల అవకతవకలు జరిగినట్టుగా కూడా స్థానికంగా ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా తెలుస్తుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఒక పక్కన డిమాండ్లు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.